వన్ బై వన్ మాట్లాడదాం. బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు మానవతరాయ్ గారు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. బీజేపీ తోటి లాలూచి పడి లోపాయకార ఒప్పందం చేసుకొని బీజేపీలో కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని ఆ కేసుల నుంచి బయటపడతాం, మేము విలీనమైనా చేస్తాం, దానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీతో లాలూచి పడుతున్నారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా ఎట్లా ప్రజలు నమ్మాలి, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలను నమ్మాలి, లేకపోతే పచ్చి నిజాలను నమ్మాలనా, లేకపోతే ఏ విధంగా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సమర్థించుకుంటూ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. చెప్పాలంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. మీరు చేసింది ఏంది, మీరు చెప్పేది ఏంది, మీరు చేసింది ఏంది? ఇప్పటిదాకా మీరేమన్నారు? ముఖ్యమంత్రి అధికారం రాకముందు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం కాళేశ్వర ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తిన్నరు, వాళ్ళని కక్కిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది? అదే టైంలో మళ్ళీ ఎన్నికల ముందర రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మేడిగడ్డ చూపించుకుంటూ 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో వాడిని కక్కిస్తాం. ఎట్లా కక్కిస్తాం? ఈ చెర్లపల్లి జైల్లో కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు కానీ ఇంకెవరైనా కానీ దాంట్లో ఎవరైతే అవినీతి చేసిర్రో వాళ్ళకి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టి అక్కడ జైల్లో పెట్టి మొత్తం 1,00,000 కోట్లు కక్కించి పంచుతామని చెప్పారు. ఎక్కడ పోయింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ కనపడతలేరు? ఎందుకు? మీరు రేవంత్ రెడ్డి గారే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే ఈ పార్టీకి అందరినీ జైల్లో వేసి ఉండేవారని చెప్పారు కదా. ఇప్పుడు అదే బీసీ ఘోష్ కమిషన్ వేసి తూతు మంత్రంగా మీకున్న ఒప్పందాలతోటి, చీకటి ఒప్పందాలతోటి, బీఆర్ఎస్ పార్టీ ఒప్పందాలతోటి మీరు ఏం చేసారు ఇప్పటిదాకా? బీపీఆర్ దగ్గర నుంచి మొన్న ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిరో December 7, 2020 వరకు, అప్పటి వరకు జరిగిన కాళేశ్వర పనులు ఏవైతే ఉన్నాయో, కాలువలు కానీ, కరకట్టలు కానీ, లేకపోతే పంపులు కానీ, టోటల్ బ్యారేజ్ 3 బ్యారేజ్ల మీద టోటల్ అవినీతి జరిగిందని మేము చెప్పుకుంటూ వస్తుంటే, భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వస్తుంటే, వాటి మీద మీరు సిబిఐకి రాయకుండా, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి రాయకుండా మీరు ఏం చేశారు? తూతు మంత్రంగా 22 సంవత్సరాలు దాన్ని మార్చి పొడిగించి ఒక తప్పులు తడగ్గా రిపోర్ట్ తీసుకొచ్చి ఈరోజు సబ్మిట్ చేసి ఏం చేశారు? మళ్ళా మీకు చేతగాక ఒక దద్దమ్మలాగా మీ చేతుల్లో పంతున్నా, మీ కోర్టులో పంతున్నా కూడా, వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ఏం చేశారు? 9,000 కోట్లు, 1,00,000 కోట్ల మీద అవినీతి ఏది ఘోష్ కమిషన్ వేయలేదు. ఓన్లీ 9,000 కోట్లు ఏదైతే మేడిగడ్డ అన్నారం శుద్ధిలో ఉన్నాయో ఆ బ్యారేజీల మీద మాత్రమే ఖర్చు పెట్టింది మాత్రమే ఇది కమిషన్ వేసారు. కానీ మిగతా వాటి మీద ఎందుకు వేయలేదు? మిగతా 90,000 కోట్ల మీద ఎందుకు వేయలేదు? మీకు ఉన్న క్రికెట్ ఒప్పందంలో భాగంగానే ఈరోజు మీరు వాళ్ళని సమర్థించుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళు జైలు పోకుండా మీరు కాపాడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. అందుకని చెప్తున్నాను, ఒకటి విద్యుత్ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, ఫార్ములా కేసు కానీ, బర్రెల్ స్కామ్ కానీ, ఏ స్కామ్లైనా రిపోర్ట్లు కమిషన్లు వేసి రిపోర్ట్లు వచ్చిన